దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రేమ వందనాలు తెలియజేస్తూ, ఆయన వాక్యమే సత్యము అనేటువంటి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియమైనటువంటి వారలారా, సమయము మరి కొద్దిగా ఉన్న కారణం చేత విస్తరించి మాట్లాడలేనటువంటి పరిస్థితి కనుక అర్థం చేసుకోనండి. మరి నేను చెప్పినటువంటి ఆ వచన భాగాలను మరలా మీరు చదివి మీరు ధ్యానం చేసి దేవుడు ఏం చెప్తున్నాడో దాన్ని మీరు గ్రహించుకుని గైకొని ఆ ప్రకారంగా నడుచుకోవాలని ప్రభు ప్రేమను బట్టి మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులను గమనించండి, మనము మత్తయి సువార్త 5వ అధ్యాయాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో మన ధ్యానం కొరకు మత్తయి సువార్త 38వ వచనం నుండి 5వ అధ్యాయం 38వ వచనం నుండి 42 వచనాల భాగాన్ని మనం చదువుకుందాం. కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఎవడైనా నీ మీద వ్యాజ్యం వేసి నీ అంగీ తీసుకుని గోరిని ఎడల వానికి నీ పై వస్త్రం కూడా ఇచ్చివేయము. ఒకడు 1 మైలు దూరం రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. నిన్ను అడుగువానికిమ్ము, నిన్ను అప్పు అడగగోరు వాని నుండి నీ ముఖము తిప్పుకొనవద్దు. ప్రేమగల తండ్రి, స్తోత్రార్హుడా, నీ ఘనమైన నామాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఈ సమయంలో నీ యొక్క వాక్యమును చదువుకొని ఉన్నాం ప్రభువా. నీ వాక్యములో ఉన్నటువంటి సంగతులు మీరే మాకు తేటగా వివరించి బోధించండి. మీరు బోధిస్తూ ఉండగా మేము జాగ్రత్తగా విని గ్రహించుకుని గైకొని ఆ వాక్య ప్రకారంగా జీవించేటువంటి శక్తిని సామర్థ్యాన్ని నీ కృపను సమృద్ధిగా మాకు దయచేయమని మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో కూడా ప్రభువారు మరొకసారి 34వ వచనంలో నేను మీతో చెప్పినది ఏమనగా, పూర్వీకులతో చెప్పబడినటువంటి మాట మీరు విన్నారు, అయితే నేను మీతో చెప్పినది ఏమనగా 39వ వచనంలో ఆ మాట ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 39వ వచనంలో మరి పూర్వీకులు ఏం విన్నారు? కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అంటే పాత నిబంధన కాలంలో దేవుడే మరి ఈ యొక్క ఆజ్ఞను వారికి సెలవిచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, నిర్గమకాండంలో, లేవియా కాండంలో, ద్వితీయోపదేశ కాండంలో కూడా ఈ మాటలు చెప్పబడ్డాయి. నిర్గమకాండము 21వ అధ్యాయము 23వ వచనం చూడండి. నిర్గమకాండము 21వ అధ్యాయం 23వ వచనం, హాని కలిగిన ఎడల నీవు ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బయు నియమించాలి అన్నాడు. ప్రియులరా, ఇది పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇదే మాట లేవియా కాండము 24వ అధ్యాయంలో కూడా 19, 20 వచనాల్లో ఈ విధంగా మనం చూస్తాం. ఒకడు తన పొరుగు వారికి కళంకము కలగజేసిన ఎడల వాడు చేసినట్లు వానికి చేయవలెను. విరగగొట్టబడిన దాని విషయంలో విరగగొట్టబడుటయే శిక్ష. కంటికి కన్ను పంటికి పళ్ళు చెల్లవలెను. వాడు ఒకనికి కళంకము కలగజేసినందున వానికి కళంకము కలగచేయవలెను అని లేవియా కాండంలో మరి దేవుడు సెలవిచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అట్లాగనే మరి ద్వితీయోపదేశ కాండము 19వ అధ్యాయంలో కూడా మరి ప్రభువారు ఈ మాటల్ని మనము సెలవిచ్చినట్టు చూస్తూ ఉన్నాం.
చూడండి, ద్వితోపదేశకాండము 19వ అధ్యాయము 21వ వచనంలో, నీవు ఎవరిని కటాక్షింపకూడదు, ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలికి కాలు మీకు విధి అని ఈ 3 గ్రంథాలలో కూడా ప్రభు అయినటువంటి దేవుడు సెలవిచ్చినటువంటి ఆజ్ఞను మనం ఇక్కడ చదువుకున్నాం. ఒక దైవజనుడు ఏమన్నారు అంటే, ఆ కాలంలో ఒక వ్యక్తి కనుక తప్పు చేస్తే ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఆ తెగవారిని అందరినీ కూడా చంపేసేవారట. ఆ తెగవారిని కూడా చంపేశారు. అందుకని అట్లా కాదు, ఏ వ్యక్తి అయితే మీకు నష్టం కలిగించాడో, ఏ వ్యక్తి అయితే ఏ విషయంలో మీకు నష్టం కలిగించాడో అదే విషయంలో ఆ వ్యక్తికే మీరు నష్టం కలిగించండి. అంతేగాని ఒక వ్యక్తిని బట్టి ఒక జాతి వారిని, ఒక తెగవారిని మీరు నిర్మూలన చేయటం అనేది మంచిది కాదు అనేటువంటి తాత్పర్యముతో దేవుడు ఈ ఆజ్ఞ వారికి ఇచ్చాడు అని చెప్పినట్టుగా నేను ఒక మ్యాగజైన్లో నేను చదువుకున్నాను. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఎవరైతే నష్టం కలిగించారో వారికే నష్టం కలిగించాలి. ఎవరైతే ఏది నష్టపరిచారో అతనికి అదే నష్టపరచాలి అనేటువంటిది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇదే భాగంలో మనము 39వ వచనంలో చూసినప్పుడు, నేను మీతో చెప్పినదేమనగా అనే మాట చూస్తున్నాం. ఇక్కడ ప్రభువారు ఏం చెప్తున్నాడు? ఇప్పుడు ఇక్కడ దుష్టుణ్ణి ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా తిప్పుము అన్నాడు. ప్రియులారా, ఇక్కడ ప్రభువారు చెప్తున్నటువంటి మాట మనం ఆలోచన చేసినట్లయితే, పాత నిబంధనలో చెప్పినటువంటి మాటకి ప్రభువారు చెప్పినటువంటి మాటకి చాలా వ్యత్యాసం అనేది కనబడుతుంది. అసలు దుష్టుణ్ణి ఎదిరించవద్దు అని ఇక్కడ ప్రభు చెప్తూ, ఎవరైనా నిన్ను కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కూడా తిప్పు అన్నాడు. ప్రియమైనటువంటి వారులారా, దుష్టుడు అంటే సాతాను మనకు తెలుసు. అంటే ఇక్కడ చెప్పబడినటువంటి ఈ మాట ఒక వ్యక్తి, మరి ఒక దుష్ట ప్రవర్తన కలిగినటువంటి ఒక వ్యక్తి అన్యాయంగా గనక నిన్ను కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కూడా తిప్పు, వాడిని ఎదిరించవద్దు. ఈ మాట మనం వినడానికి చాలా కష్టంగా ఉంది కదండి. అవును, మన ప్రియ ప్రభువారు అలా చేశారు. ముళ్ళ కిరీటానికి తలను అప్పగించాడు, పెరిగే వారికి గెడ్డాన్ని అప్పగించాడు, గుద్దేవారికి వీపును అప్పగించాడు, కొరడాలతో కొట్టేవారికి తన శరీరాన్ని అప్పగించాడు, మేకులకు తన కాలు చేతులు అప్పగించాడు, బల్లెపు పోటుకు తన ప్రక్కను అప్పగించాడు, తన ఆత్మనే అప్పగించాడు దేవునికి, తన ప్రాణాన్ని ఇచ్చేశాడు. ఎవరిని ఆయన ఎదిరించలేదు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. చూడండి ప్రియులారా, పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయములో ఈ విధంగా మనం చదువుతూ ఉన్నాం. ప్రియులారా చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. ప్రియమైన వారలారా, ప్రభువారు ఈ మాట చెప్పినప్పుడు ఏదైతే ఆయన చెప్పారో అదే చేశారు. ఆయన ఎవరిని ఎదిరించలేదు, ఎవరిని బెదిరించలేదు, దూషించే వారిని బదులు దూషించలేదు, ఏమనలేదు. బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెవలే ఆయన మౌనంగా ఉండిపోయి అవన్నీ కూడా సహించాడు, అవన్నీ కూడా భరించాడు. ప్రియులారా, అదే వరుసలో, అదే పద్ధతిలో, అదే మాదిరిగా మనము కూడా ఉండాలి అని దేవుడు ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ దుష్టుడు అనేటువంటి మాటకి ఒక వ్యక్తిని గురించి చెప్తున్నాడు. ఈ మాట అపవాది గురించి కాదు. అపవాదిని మనం ఎదిరించాలి, నిజమే. చెడుగును మనం ఎదిరించాలి, నిజమే.
మన కళ్ళ ముందు చెడుగు జరుగుతున్నప్పుడు దాన్ని మనం చూసి చూడనట్టుగా ఉండకూడదు, ఎదిరించాల్సింది. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అనేటువంటి మాట చూస్తూ ఉన్నాం. అలాగే అన్యాయాన్ని మనం ఎదిరించాలి. నిజమే, యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి వ్యాపారాన్ని చూసి ఆయన కోపగించి దాన్ని అంతటిని కూడా బయటికి వెళ్ళగొట్టి, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును, కానీ మీరు దీన్ని దొంగల గుహగాను వ్యాపారపు ఇల్లుగాను చేసి ఉన్నారు అని దాన్ని బయటికి తోలివేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అయితే ప్రియులారా, మనం గమనిద్దాం, ఇక్కడ ఎవరైనా గనక మనల్ని హింసిస్తే, కొడితే, బాధ పెడితే మనము దేవునికి అప్పగించుకోవాలి తప్ప వారి మీద ప్రతీకారం అనేది తీసుకొనకూడదు, ప్రతీకారం అనేది మనము చేయకూడదు అని దేవుని యొక్క వాక్యంలో మనము ఇక్కడ గమనిస్తూ ఉన్నాం ప్రియుల. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి హాని చేస్తున్నప్పుడు ఆయన ఎవరిని కూడా ఎదిరించిన వాడు కాదు. పైగా తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అని ఆయన ప్రార్థన చేశాడు. అవును ప్రియులారా, యోహాను సువార్త 18వ అధ్యాయము 22, 23 వచనాల్లో మనం చూసినప్పుడు, యోహాను సువార్త 18వ అధ్యాయము 22, 23 వచనాల భాగంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయము. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచి ఉన్న బంట్రౌతులలో ఒకడు, ప్రధాన యాజకుని ఎలాగూ ఉత్తరమిచ్చుచున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టెను. అందుకు యేసు, నేను కాని మాట ఆడిన ఎడల, ఆ కాని మాట ఏదో చెప్పుము, మంచి మాట ఆడిన ఎడల నన్నేలా కొట్టుచున్నావు అనెను. ప్రియులారా చూడండి, కొన్ని సందర్భాల్లో ఎందుకు కొడుతున్నారు అని ప్రభు అడిగినటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. అలాగైతే మత్తయి సువార్త 23వ అధ్యాయములో చూసినప్పుడు వారి కొరకు ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కొన్ని సందర్భాల్లో ఎందుకు నన్ను కొడుతున్నారు అన్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇది ప్రభు నేర్పినటువంటి మాదిరి మనకి కనబడతా ఉంది. అంత మాత్రమే కాదు, 2వ భాగంలో మనం చూసినప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయము 40వ వచనంలో, ఎవడైనను నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగీ తీసుకొన గోరిన ఎడల వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చివేయము అన్నాడు. ఇక్కడ వ్యాజ్యాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, మరి దేవుని బిడ్డలు వ్యాజ్యం ఆడవచ్చా? కొరింథీ మొదటి పత్రికలో 6వ అధ్యాయంలో పౌలు భక్తుని ద్వారా దేవుడు సెలవిచ్చినటువంటి మాటలు మనం చదువుకున్నాం. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 1-7 వచనాలు. మీలో ఒకనికి మరొకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట కాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడు. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని ఎరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరి ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును కదా. కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన ఎడల వాటిని తీర్చుటకు సంఘములు తృణీకరింపబడిన వారిని కూర్చుండబెట్టుదురా? మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను. ఏమి తన సహోదరుల మధ్యను వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైనను లేడా? అయితే సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసులు ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు. ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఎప్పటికే కేవలం లోపము. ఎంతకంటే అన్యాయము సహించుట మేలు కాదా? దానికంటే మీ సొత్తులు అపహరింపనిచ్చుట మేలు కాదా? ఈ వచనాలను బట్టి మనం చూస్తే అసలు వ్యాజ్యం ఆడవద్దు. మీ సొత్తులు పోయినా పర్వాలేదు, మీ ఆస్తులు కోల్పోయినా పర్వాలేదు, మీ ధనమును కోల్పోయినా పర్వాలేదు, కానీ వ్యాజ్యం అనేటువంటి మాట, తగు అనేటువంటి మాట మీ మధ్య ఉండకూడదు.
ఒకరి మీద ఒకరు వ్యాజ్యమాడకూడదు, మీ సొత్తులు పోనివ్వండి, అపహరింపనివ్వండి. ఇది దేవుడు చెప్తున్నటువంటి మాట. అపొస్తలుడైనటువంటి పౌలు ఈ మాటలు దేన్ని ఆధారంగా చేసి చెప్తున్నాడు అంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయములో 40వ వచనంలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటను ఆధారం చేసుకుని ఈ మాటలు చెప్తున్నాడు ప్రియులారా. అవును, ఎవడైనా వ్యాజ్యం వేసి నీ అంగీ అడిగితే నీ పై వస్త్రం కూడా ఇచ్చే. ఎందుకంటే మరలా దానికోసం మళ్ళీ వస్తాడేమో, దానికోసం మరలా రాకుండా ముందే ఇచ్చేయి. వ్యాజ్యమాడి అది అతనిది కాదు, కానీ నాది అని దెబ్బలాడుతున్నాడు కాబట్టి, అతడు నాదని అన్యాయంగా బొంకి వ్యాజ్యమాడుతున్నాడు కాబట్టి ఇచ్చేయి. అదే కాదు, అతడు అడిగిందే కాదు, అతడు అడగకపోయినా నీ పై వస్త్రాన్ని కూడా ఇచ్చే అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు. అవును, ఇట్లా చేసినప్పుడు ఇక దెబ్బలాటలు ఎందుకు ఉంటాయండి? సంఘంలో పోట్లాటలు ఎందుకు ఉంటాయి? సంఘంలో గొడవలు ఎందుకు ఉంటాయి? కుటుంబంలో గొడవలు ఎందుకు ఉంటాయి? వ్యక్తుల మధ్య గొడవలు ఎందుకు ఉంటాయి? ఉండవు. ప్రభు చెప్పినటువంటి ఈ సూత్రాన్ని మనం పాటిస్తే ప్రియులరా, ఈ తగవులనేవే ఉండవు, ఈ వ్యాజ్యాలనే ఉండవు, ఈ కోర్టు కేసులనేవే ఉండవు. ఎందుకంటే దేవుడు చెప్పినటువంటి ఈ సూత్రము ఎంతో గొప్పది ప్రియులరా. ఆదికాండ గ్రంథము 24వ అధ్యాయములో ప్రియులరా చూడండి, ఆదికాండ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం. అతడు మాట్లాడుట చాలింపక మునిపే ఒకడు 1 మైలు దూరం రమ్మంటే 2వ మైలు కూడా వెళ్ళు అని చెప్పినటువంటి దానికి ఉదాహరణగా ఇక్కడ ఒక దృష్టాంతాన్ని దేవుడు ఆదికాండ గ్రంథము 24వ అధ్యాయము 15 నుండి 21 వచనాల భాగంలో చెప్తూ ఉన్నాడు. ఏమిటి 1 మైలు వెళ్ళి 1 మైలు దూరం రమ్మని బలవంతం చేస్తే 2వ మైలు కూడా ఎందుకు వెళ్ళాలి అంటే, దీని యొక్క భావాన్ని మనం అర్థం చేసుకోవటానికి ఆదికాండం 24వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ దృష్టాంతం మనకు తెలుసు. రెబెకా ఎలియాజరుకి నీళ్లు చేది పోసిన తర్వాత ఆమె ఒంటెలకు నీళ్లు పోయమని అతడు అడగకపోయినా, నీవు తాగువు, నీ ఒంటెలకు నేను నీళ్లు చేదిపోతును అని ఆమె 2వ మైలు వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అడిగింది ఆయన తన దాహం తీర్చడానికి నీళ్లు పోయమని అడిగితే, ఈమె 2వ పని కూడా ఆమె అతడు అడగకపోయినా కానీ ఆ పని చేయడానికి ఆమె ఇష్టపడింది. ఎంత కష్టమైనా సరే ఆ దిగుడు బావులోనికి త్వరగా దిగి నీళ్లు ముంచి భుజం మీద పెట్టుకుని పైకి వచ్చి 10 ఒంటెలకు దాహం తీర్చింది. అంటే ఎన్ని నీళ్లు చేదుపోసిందో చూడండి. అతని దాహం తీర్చడానికి 1 కడివెడు కన్నా తక్కువ నీళ్ళే కావాలి, కానీ ఒంటెల దాహం తీర్చడానికి ఎన్నో కడవల నీళ్లు కావాలి. కానీ ఆమె వాటన్నిటిని కూడా చేదిపోయడానికి ఆమె ఇష్టపడినట్లుగా చూస్తున్నాం. ఇది 2వ మైలు అంటే. మన వాళ్ళు ఒక పని చేసుకురానరా అంటే, చూసి రారా అంటే కాల్చి వచ్చినట్టు చేస్తారు మన వాళ్ళు. కానీ 1 పని చెప్తే 2 పనులు చేసింది ఈమె. ఉన్నారా అటువంటి వాళ్ళు? ఎవరైనా ఒక సహాయాన్ని అడిగితే ఆ సహాయాన్ని కంటే కూడా ఎక్కువైనటువంటి సహాయము చేసేటువంటి విధానం అనేది ఇక్కడ మనకి కనబడతా ఉంది. ప్రభు మనకి ఇక్కడ ఏమి నేర్పిస్తున్నాడు? ఎవరైనా వ్యాజ్యమాడి తీసుకుంటే తీసుకొని పోనివ్వండి, వాడిని ఎదిరించకండి. ఇది నాది అని అనకండి. వాడు నాది అని తగువులాడి నిన్ను బలవంతంగా తీసుకొని పోతా ఉన్నాడు, నీ దగ్గర సొత్తును పోనివ్వండి అన్నాడు ప్రభు. అలాగే ఒకడు 1 మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేస్తే 2వ మైలు కూడా వెళ్ళు. అంటే ఒకడు ఒక పని నీకు అప్పగించినప్పుడు ఆ పనిని చేసి అతడు చెప్పకపోయినా, ఒకవేళ 2వ పని అతనికి అవసరమైతే ఆ పని కూడా చేసేటువంటి వాడుగా నువ్వు ఉండాలి అని ఇక్కడ దేవుని యొక్క వాక్యాలు మనం చదువుతున్నాం. చూడండి, ప్రభు చెప్పినటువంటి ఈ సూత్రం ఎంత బాగుంది ప్రియులరా. ఇక తర్వాత మరొక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. 42వ వచనంలో, నిన్ను అడుగువానికి ఇమ్ము, నిన్ను అప్పు అడగగోరు వాని నుండి నీ ముఖము తిప్పుకొనవద్దు. నిన్ను అడుగువానికిమ్ము,
నిన్ను అప్పు అడగగోరు వాని నుండి ముఖము తిప్పుకొనవద్దు. చూడండి, ఎందుకు ఈ మాట చెప్పాడు ప్రభు ఒక మాట చెప్పాడు. ఇదే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 7వ వచనంలో, అడుగుడి మీకు ఇవ్వబడు. మన ప్రభుని అడిగితే ఇచ్చేవాడు. మనం కూడా అడిగేవారికి ఇవ్వాలి. నిజంగా నీ దగ్గర కనుక ఉండినట్లయితే అతడు అడిగితే నువ్వు ఇవ్వాలి. నిన్ను అడిగేవానికి ఇమ్ము, నిన్ను అప్పు అడగగోరేవాని యొద్ద నుండి నీ ముఖము తిప్పుకోవద్దు అన్నాడు. ప్రియులారా, గమనించండి ప్రియులారా, ఇక్కడ ఒకటే మాట మనకు అర్థమవుతూ ఉంది. కొన్నిసార్లు ఎవరైనా వచ్చి మనల్ని అప్పు అడిగితే ఆడు ఇస్తాడు ఎగ్గొడతాడు అని అనుకుని అనుమానం బట్టి ఆడు ఒకవేళ మనకి ఇవ్వడేమో, ఈ డబ్బులు మనకి నష్టం వస్తాయేమో, వాడు ఇవ్వకపోతే ఎలాగా అని అనుకునేటువంటి వాళ్ళు ఒకవేళ దగ్గర ఉన్నా కానీ అప్పు ఇవ్వడానికి, అతనికి ఇవ్వడానికి ఒప్పుకోరు, లేదు అని చెప్పేస్తూ ఉంటారు. కానీ ప్రభు ఇక్కడ ఏం చెప్తున్నాడండి? నిన్ను ఎవరైనా అప్పు అడగటానికి వస్తే వారి నుండి నీ ముఖము తిప్పుకోవద్దు, అడుగు వానికి ఇమ్ము అన్నాడు. ఎందుకని అంటే మన ప్రభు అడిగితే ఇచ్చేవాడు. ఆ ప్రభు పిల్లలమైనటువంటి మనము కూడా ఇచ్చేవారుగా ఉండాలి, అడిగేవారికి ఇచ్చేవారుగా ఉండాలి, అప్పు ఇచ్చేవారుగా ఉండాలి. ద్వితీయోపదేశకాండంలో దేవుడు చెప్పాడు 28వ అధ్యాయములో, నిన్ను అప్పు ఇచ్చువానిగా చేస్తాను కానీ అప్పు పుచ్చుకునేవానిగా చేయను అని ప్రభువే చెప్పాడు. కాబట్టి ఇచ్చేవారుగా ఉండాలి, అడిగేవారికి మనం ఇవ్వాలి, అప్పడిగే వారికి మనం ముఖం దాచుకోకూడదు, ఇచ్చేవారుగా ఉండాలి అని ఇక్కడ దేవుడు ఈ సంగతిని మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, చూడండి, ద్వితీయోపదేశకాండంలో 15వ అధ్యాయములో 7వ వచనములో మనం చూసినప్పుడు ఇక్కడ ప్రభువారు ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. చూడండి, 7వ వాక్యంలో, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడైనను నీ సహోదరులలో ఒక బీదవాడు ఉండిన ఎడల, బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరచుకొనకూడదు. నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు అవశ్యముగా చెయ్యి చాచి వాడి అక్కర చొప్పున ఆ అక్కరకు చాలినంత అవశ్యముగా వానికి అప్పు ఇయ్యవలెను. విడుదల సంవత్సరమైన 7వ సంవత్సరము సమీపమైనదని చెడ్డ తలంపు నీ మనసులో పుట్టక ఉండునట్లు జాగ్రత్త పడుము. బీదవాడైన నీ సహోదరుని ఎడల కటాక్షము చూపక నీవు వానికేమీ ఇయ్యకపోయిన ఎడల వాడొకవేళ నిన్ను గూర్చి యెహోవాకు మొర్రపెట్టును, అది నీకు పాపమగును. నీవు నిశ్చయముగా వానికి ఇయ్యవలెను, వానికిచ్చినందుకు మనసులో విచారపడకూడదు. ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. ఆహా, ప్రియులారా, ఎంత చక్కగా మాటలు ఉన్నాయో చూడండి. నీ సహోదరుడు పేదవాడుగా కనుక ఉన్నట్లయితే, అవసరతలో ఉన్నట్లయితే నువ్వు తప్పనిసరిగా నీ చేయి చాచి అతనికి ఇవ్వాలి అన్నాడు. ఇక్కడ విడుదల సంవత్సరము అంటే సునాద వత్సరము అనేటువంటిది ఇశ్రాయేలులకు ఉంది. 7 సంవత్సరాల తర్వాత వచ్చేది సునాద సంవత్సరం, విడుదల సంవత్సరం. ప్రతి 7 ఏళ్లకు ఒకసారి వస్తుంది ఇది. ఆ సంవత్సరము ఆ తారీఖున దాసులు అనేటువంటి వారు పొలాలు తాకట్టు పెట్టుకున్నటువంటి వారి పొలాలు విడుదల పొందుతాయి, దాసులైనటువంటి వారు విడుదల పొందుతారు, అలాగే అప్పులు తీసుకున్నటువంటి వారు కూడా విడుదల పొందుతారు. ఇది విడుదల సంవత్సరం అంటారు దీన్ని. ఈ సునాద సంవత్సరాన్ని విడుదల సంవత్సరం అని పిలుస్తారు. అలాగే ఈ సునాద సంవత్సరం అనేది దగ్గర పడుతున్నప్పుడు ఎవరైనా ఒకవేళ అప్పు అడగటానికి వచ్చినట్లయితే, అరే సునాద సంవత్సరం దగ్గర పడుతుంది, ఈ సంవత్సరంలో మనము ఈ అప్పుడు వదిలేసుకోవాలి మనము, లేకపోతే ఈ తాకట్టు ద్వారా వచ్చేటువంటి ఆస్తి మనం కోల్పోవాలి మనము అని ఒక చెడ్డ తలంపు వచ్చి ఒకవేళ అప్పు అడిగినా ఇవ్వకుండా ఉండేటువంటి కఠిన మనసు కలిగినటువంటి వారు ఆ దినాల్లో ఉన్నారు గనుక దేవుడు వారికి ఈ సూత్రాన్ని చెప్పాడు. ఇటువంటి చెడ్డ తలంపు మీకు పుట్టకూడదు.
సునాద సంవత్సరం దగ్గరగా ఉంది కాబట్టి ఈ అప్పు పోతుంది అనేటువంటి చెడ్డ తలుపు నీకు ఉండకూడదు, ఇచ్చిన తర్వాత నువ్వు మనసులో బాధపడకూడదు అనేటువంటి మాటలు చెప్తున్నాడు. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడండి. మన మనసులు ఎలా ఉంటాయో దేవునికి తెలుసు, మనం ఎలాగా కఠినంగా వ్యవహరిస్తామో దేవునికి తెలుసు. ఇవన్నీ కూడా దేవుడు జ్ఞాపకం చేస్తూ నువ్వు అలా చేయకుండగా నువ్వు అవశ్యంగా చేయి చాచినట్లయితే ఇక్కడ ఒక ఆశీర్వాదాన్ని చెప్తున్నాడండి. నీ కార్యాలన్నిటిలో నీవు చేసే ప్రయత్నాలన్నిటిలో నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రియమైనటువంటి వారలారా, ద్రవ్యము నీ యొద్ద ఉండగా రేపు ఇచ్చేదను పోయి రమ్మని నువ్వు అనకూడదని బైబిల్ గ్రంథం తేటగా తెలియచేస్తూ ఉంది. ఇవ్వాలి 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 ఇవ్వాలి. ఇస్తే దేవుడు మనలను దీవిస్తాడు, దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, ఆనాడు క్రైస్తవ సంఘం అపొస్తలుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 45వ వచనంలో మనం చూసినప్పుడు ప్రియులారా, అక్కడ చూడండి, ఆదిమ సంఘస్థులు ఏం చేశారు అనేది ఇక్కడ చూస్తున్నాం. ఇదేగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. ప్రియులారా, కొత్త నిబంధన సంఘం ఆది కాలములో వారు తమ సహోదరుల యొక్క అక్కర కొలది వారి చరస్థిరాస్తులన్నీ కూడా అమ్మేసి పంచిపెట్టారు. కనీసం మన దగ్గరున్నదైనా మన సహోదరుల యొక్క అక్కర కొరకు ఉపయోగిస్తే మనకెంత మేలు, ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదం ఒకసారి మీరు ఆలోచన చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. ఈ భాగంలో మనము నేర్చుకున్నది మనము గుర్తుపెట్టుకుందాం. ప్రియులరా, ఒకవేళ హింసించబడితే ప్రభు కొరకు సహిద్దాం. ఎవరైనా వ్యాజ్యం వేసి బలవంతంగా మన సొత్తు తీసుకొని పోతే ఓర్చుకుందాం. మన మాటలు ప్రభుకి ఇంపైనవిగా మన చేష్టలు కూడా ఉండేటట్లు మనము వ్యవహరించుదాం. ఒకవేళ ఎవరికైనా సహాయం చేయవలసి వస్తే ఒక సహాయం అడిగితే 2 సహాయాలు చేసేవారుగా మనం ఉందాం. అట్లాగనే మనల్ని ఎవరైనా అడిగితే ఇచ్చేవారుగా ఉందాం, ముఖం తిప్పుకోకుండా ఉందాం. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయాలని చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ సమయంలో మీరు మాకు నేర్పిన వాక్య సత్యాలను బట్టి నీకు నిండు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. నిజమైన ఆయన, నీ వాక్యపు వెలుగులో మా లోపాలను మీరు చూపించినందుకు స్తోత్రాలు. మా భవిష్యత్ జీవితంలో ఈ లోపాలన్నీ సరిదిద్దుకొని మీరు ఏదైతే సెలవిచ్చారో ఆ ప్రకారంగా నడుచుకునేటువంటి భాగ్యాన్ని మాకందరికీ దయచేదురని యేసుక్రీస్తు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.